హలో ఫ్రెండ్స్, మా తోటలోనే మామిడి చెట్టు ఉందండి. మామిడి చెట్టుకి కాయ కాసింది. మామిడికాయ వేసి పప్పు మామిడికాయ వండుతాం, చూడండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు పప్పు మామిడికాయ చేస్తున్నాను. పప్పు మామిడికాయ కావాల్సినవి ఈ గ్లాసు పప్పు, ఈ మామిడికాయ, ఒక 6 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ, పసుపు, ఉప్పు కావాల్సినవి వేయాలి. పప్పు 2 సార్లు కడుక్కొని స్టవ్ ఆన్ చేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడికాక పసుపు వేసుకోవాలి. మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కోసి ఉడకబెట్టుకోవాలి. పక్కన ఉడకగా అయ్యాక పప్పులో కలుపుకోవాలి. పప్పు మెత్తగా ఉడికింది. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకుంటే బాగా ఉడికాక ఈ మామిడికాయ ఉడికిన ముక్కలు బాగా మెత్తగా కలుపుకొని పప్పులు వేసుకోవాలి. పప్పు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు బాగా ఇలా కలుపుకొని కలుపుకుంటే మెత్తగా ఉంటుంది. ఈ మెత్తగా పేస్ట్ లాంటిది పప్పులు వేసుకుంటే పప్పు టేస్టీగా ఉంటుంది. ఇందులో వేసుకొని బాగా కలుపుకొని కాసేపు ఇలాగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఉప్పు కావాల్సినవి పప్పు మామిడికాయ కావాల్సిన పోపు, ఒక 5 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ధనియాలు, ఆవాలు. స్టవ్ వెలిగించి ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసి బాగా వేయించుకొని పోపు ఎగిపోయింది. ఇంకా పప్పులో వేసుకోవడమే. ఒకసారి ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చూసుకుంటే కొంచెం ఉప్పు పడితే ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. ఈ పప్పు మామిడికాయ ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.